మరి పశ్చాత్తాపం తెలుపుకున్నాం. దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవా మాకు హిందువులైన అపవాదిని విడిపించి తప్పించే దేవుడు మొరపెడదాం. ఆపించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని కార్యం జరిగించాలంటే ప్రతి ఒక్కరినో తెలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మందిరాన్ని నువ్వు కట్టగల శక్తివంతుడు దేవా. పడిపోయినటువంటి మందిరాన్ని సహాయం చేయబడు. మందిరాన్ని ప్రాంతాన్ని ఎప్పుడు ఆయన నీ నామంలో బంధిస్తున్నావు తండ్రి. అయినా నీవే కార్యం చేయబడుతుంది. అయినా నువ్వు మందిరాన్ని కట్టించినాయినా నువ్వు కట్టకపోతే ఎవరు కట్టారు? మా వల్ల పని కాదు నాయనా, మా శక్తి చేత కాదు నాయనా, మా బలం వల్ల కాదు నాయనా. నువ్వే నువ్వే నీ ఆత్మ మీరు చేసిన మేలు మర్చిపోయాము. మమ్మల్ని కనుక మీ మేలు చేసేవాళ్ళ నాకు ఇది చేసేవాళ్ళు కాదు. అందరిపై కృప దయచేయి ప్రభా. ప్రభా తెచ్చి దేవా దేవా నువ్వు దయచేస్తామని నమ్ముతున్నాను. మా తండ్రి ఇంతకన్నా ఘనంగా మాకు దయచేస్తండి ప్రభా. తండ్రి 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 ఆశ్చర్యమైపోయింది ప్రభా. అధికారులతో మీరు ఉండండి ప్రభా. అధికారులు ఎవరు ప్రభా? నువ్వు దయచేయి ప్రభా. నువ్వు దయచేసి దేవుడు అయ్యా, నువ్వు కనికరించిన దేవుడు అయ్యా. అధికారులు కృప నీకు అంత నీ చేతులు ఉన్నది ప్రభా. నువ్వే మా కన్న తండ్రి తండ్రి. దేవా నా దేవా నా దేవా. చేయగలవు